హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి చపాతీలకైనా రోటీకైనా రైస్కైనా దేనికైనా టేస్టీగా ఉండి ఎగ్ కర్రీ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్లోకి చపాతీకి ఇంకా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు, అలాగే కారం, ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి, సాల్ట్. ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ వేసుకున్నానండి. ఎగ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం, ఫ్రై అయిపోయేవి. ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి అదే ఆయిల్లోని మసాలా దినుసులు వేసుకుందాం. చెక్క, లవంగ, యాలకులు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నామండి, కట్ చేసి పెట్టుకున్నవి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం కదండి, ఇవి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి కదండి. ఇక్కడ ఇందులోకి వచ్చేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గిపోతే ఉల్లిపాయలు గ్రేవీ చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. టమాటా వేగంగా మగ్గడానికి మరి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. చూసుకొని వేసుకోండి, రుచి సరిపడగా సాల్ట్. కొద్దిగా టమాటా మగ్గిన దాకా మగ్గించుకున్నాం. ఇలా టమాటా మగ్గుతుంది కదండి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసిద్దాం. ఇప్పుడు ఇందులోకి మసాలా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కారం, పసుపు, ధనియాల పొడి, ఇవి కలుపుకున్నాం. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకున్నాం ఉడకడానికి సరిపడగా. మరి కొద్దిగా వాటర్ పడుతుంది, వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నానండి. ఇది కొంచెం ఉడకాలి, మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం దగ్గర పడిన దాకా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కరివేపాకు వేసుకున్నాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉడికేటప్పుడు వేసుకుంటే. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం దగ్గర పడిన దాకా. మరొక 2 మినిట్స్లో రెడీ అయిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం.
ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిగా దగ్గర పడిన దాకా ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మనకి కూర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.